ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక పెద్ద యాపిల్ చెట్టు ఉండేది. ఒక చిన్న బాలుడు ప్రతిరోజు వచ్చి ఆ చెట్టుతో ఆడుకునేవాడు. అతడు కొమ్మలెక్కి ఎగిరేవాడు, యాపిల్ తినేవాడు, చెట్టు నీడలో కూర్చొని నిద్రపోయేవాడు. చెట్టు కూడా అతడితో ఆడటం చాలా ఇష్టపడేది. కాలం గడిచింది, బాలుడు పెద్దవాడయ్యాడు. ఇప్పుడతడు చెట్టు దగ్గరికి వచ్చేదే లేదు. కానీ చెట్టు మాత్రం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేది తన మిత్రుడు తిరిగి రావాలని. ఒకరోజు బాలుడు తిరిగి వచ్చాడు. కానీ ఈసారి అతడు బాధతో కనిపించాడు. రా బాలుడా, మళ్ళీ మనం ఆడుకుందాం అంది చెట్టు. నేను ఇక చిన్న పిల్లవాడిని కాదు, నాకు బొమ్మలు కావాలి, డబ్బులు కావాలి అన్నాడు బాలుడు. అవునా, నాకు డబ్బు లేదు, కానీ నా యాపిల్ తీసుకో, అమ్ముకో, నీకు డబ్బులు వస్తాయి అంది చెట్టు. బాలుడు సంతోషంగా యాపిల్ను తీసుకుని వెళ్ళిపోయాడు. చెట్టు కూడా సంతోషపడింది, కానీ ఒంటరిగానే మిగిలిపోయింది. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత బాలుడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతడు పెద్దవాడయ్యాడు. రా బాలుడా, మళ్ళీ ఆడుకుందాం అంది చెట్టు. ఇప్పుడే మాటలు, నాకు ఇంటి కోసం చెక్కలు కావాలి అన్నాడు ఆ ఎదిగిన పిల్లవాడు. నా కొమ్మలు తీసుకుపో, అవి తీసుకుని వెళ్ళి నీవు ఇల్లు కట్టుకో అంది చెట్టు. ఆ ఎదిగిన బాలుడు చెట్టు కొమ్మలన్నీ తీసుకున్నాడు. చెట్టు సంతోషపడింది, కానీ మళ్ళీ ఒంటరిగానే మిగిలిపోయింది. ఒక వేసవికాలం రోజు వృద్ధుడిగా మారిన బాలుడు తిరిగి వచ్చాడు. రా బాలుడా, మనం మళ్ళీ ఆడుకుందాం అంది చెట్టు. నేను చాలా ముసలైపోయాను, ఇప్పుడు సైలింగ్కి పడవ కావాలి అన్నాడు ఆ ముసలివాడైన బాలుడు. నా తుంటిని తీసుకో, దాన్ని పడవగా మార్చుకొని సాగరాన్ని చుట్టూ రావచ్చు అంది చెట్టు. బాలుడు చెట్టు తుంటిని కూడా కోసుకుపోయాడు. ఇప్పుడు చెట్టుకు ఏమీ మిగలలేదు, మళ్ళీ ఒంటరిగానే మిగిలిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత వృద్ధుడు తిరిగి వచ్చాడు. క్షమించు బాలుడా, ఇక నీకు ఇచ్చేందుకు నా వద్ద ఏమీ లేదు అంది చెట్టు. ఏమీ వద్దు, నాకు విశ్రాంతి కావాలి, నేను చాలా అలసిపోయాను అన్నాడు ఆ ముసలివాడైన బాలుడు. నా వ్రేళ్లపై కూర్చో బాలుడా, విశ్రాంతి తీసుకో, పాత చెట్టు వ్రేళ్లు విశ్రాంతికి చాలా శ్రేష్టమైనవి. వృద్ధుడు వేళ్లపై కూర్చున్నాడు. చెట్టు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. అలా విశ్రాంతి తీసుకుంటూ ఆ చెట్టు తన జీవితకాలంలో తనకి ఎంత సహాయపడిందో ఆలోచించాడు. అలాంటి చెట్లు భావితరాల వారికి అందించాలని పూనుకున్నాడు. ఎన్నో చెట్లను కూడా నాటాడు. అంతేకాదు, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటివి. చిన్నప్పుడు మన కోసం ప్రతిదీ ఇస్తారు, మనం ఎదిగాక వారిని మర్చిపోతాం. కానీ తల్లిదండ్రులు మాత్రం మన కోసం ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రేమకి విలువ ఇవ్వండి, ఆలస్యం కాకముందే. అంతే కదా పిల్లలు.